ఈరోజు మోడీ గారిని చూస్తే ఆ రోజు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేశారో ఒక్కసారి తిరుపతి సభ చూస్తే ప్రజలకు రీకలెక్ట్ చేస్తున్నాం. ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. राजधानी ऐसी बनाए दिल्ली भी उसके सामने छोटा लगे. నేను చంద్రబాబు నాయుడికి శ్రీ చంద్రబాబు నాయుడు నేను చెప్పదలుచుకున్నాను. మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాజధాని అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఢిల్లీ నగరం కూడా దాని ముందు చిన్నపోవాలి, చూసి ఆశ్చర్యపోవాలి. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिला करके चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం కలిపి నడుస్తుంది. మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई है उसको लेटर एंड स्पीड के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी. ये मैं विश्वास दिलाने आया हूं. ఈ విషయం మేము ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యంగా యువకులు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహా సూచన తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఆ రోజు చెప్పిన మాటలకి ఈరోజు చేసిన పనులకి ఎక్కడా పొంతం లేకుండా అణగదొక్కే పరిస్థితికి వచ్చారు. ఓటేసే ముందు ప్రతి ఒక్క ఆంధ్రులో ఆలోచించాల్సిన విషయం, మోడీ ఒకడే కాదు, మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు మోడీలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని, ఈ రాష్ట్రం పట్ల పగబట్టి ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకొక పక్క చూస్తే ఇంకొక ఆయన కేసీఆర్, ఆయన ఆ రోజు ఏం మాట్లాడాడు, ఈ రోజు ఏం జరిగిందో ఒక్క నిమిషంలో మీ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ మొగాలకు బిర్యానీ వండేస్తే తొందరగా ఉంటుంది. కేసీఆర్ గారు మా ఉన్నసారి కేసు పెట్టాను ఇందులో మాత్రం మా ఉద్యోగం పెడుతున్నాం. నేను గద్దెల్లో చేసేటువంటి ఈ గజగంగా రాజ్యాల మీరు చూస్తే ఏ విధంగా డెఫినెట్గా పోలవరం ప్రాజెక్ట్ ని ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ లో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అది ఇప్పుడు కాదు, 4 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి ప్రతి చోట కూడా కొట్లాడుతా ఉంది. ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేసినటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి చోటికి కూడా మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. రాష్ట్రపతిని కలవడం జరిగింది, గవర్నర్ని కలవడం జరిగింది, కేంద్ర మంత్రులందరినీ కలవడం జరిగింది. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు, హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత అదే మరిగా నెక్స్ట్ ప్రత్యేక హోదా పైన ఏం మాట్లాడో ఒకసారి చూడండి. తెలంగాణ గడ్డ మీద నిలవడానికి ఆంధ్ర ప్యాకేజ్ ప్రకటించాడు. మా గొప్ప ఊరుకుంటావా? నేను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తా అంటుంది. ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నష్టం కాదా? అదే మరిగా ఇంకా వీరేం మాట్లాడేటప్పుడు జగన్ గురించి ఇప్పుడేం మాట్లాడుతాం చూడండి. జగన్ వస్తాడు, జైలు వస్తాడు, వచ్చి పోలవరం కట్టారని చెప్తారా? మళ్ళీ అయితే మాత్రం ఇటువంటి నాయకులు జైళ్లలో కూడా, తెలంగాణ జైళ్లలో కూడా పెడితే మా జైల్లో భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా కనిపిస్తా ఉన్నది. కాబట్టి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజమండ్రికి షిఫ్ట్ చేయాలి, కానీ మా తెలంగాణ జైళ్లలో పెట్టద్దండి దయచేసి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ప్రత్యేక హోదాను అపోజ్ చేశారు, పోలవరాన్ని అపోజ్ చేశారు, మనకు రావాల్సిన వాటా ఇచ్చే పరిస్థితులు లేరు. ఇంకొక పక్క కృష్ణా జలాలు కూడా మనకు రాకుండా చేశారు. అదే మాదిరిగా నాగార్జున సాగర్, శ్రీశైలం వీళ్ళ కంట్రోల్ ఏమంటున్నారు, ముచ్చమర్రి, పోతిరెడ్డిపాడు, వెలుగొండ క్లోజ్ చేయమంటున్నారు. అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే మనం కష్టపడి బ్రతకతా ఉంటే బ్రతకనీయకుండా చేస్తూ ఈరోజు కేసీఆర్, జగన్, మోడీ లాలుచిపడి కుట్రలు చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టపడడానికి